For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది చేసే అది పొరపాటు అనాలో ఏమనాలో కానీ మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఒత్తులు ఉంటాయి, ఒకసారి వెలిగిస్తారు జ్యోతిని, మళ్ళీ అదే ఒత్తుల్ని తిరిగి సాయంత్రం మళ్ళీ తర్వాత తెల్లవారుజామున మళ్ళీ అవే వెలిగిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తుంటారు? ఇలా చేయడం వల్ల ఏమైనా అనర్థాలు ఉన్నాయా గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. గోపుర కార్యక్రమానికి స్వాగతం. ఈ గోపుర కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారంటేనే మీ జీవితంలో కొత్త మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా వత్తులు అనేటప్పటికీ కొంతమందికి ఏంటంటే సమయం ఉండక అది ఏమంటారు, ఈ రోజుల్లో అంత బాగా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడ పోవాలన్నా కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, పని చేస్తున్నారు కాబట్టి అడావుడిలో ఉంటుంటారు. అయితే నిన్న వేసిన వత్తులోనే నూనె వేసి వారం రోజుల పాటు కూడా వెలిగిస్తూనే ఉంటారు కొంతమంది. అంటే అది తప్పు అని మనం చెప్పకూడదు, కానీ అలా చేయకూడదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే కూడాను వత్తి అనేది ఒక మన శరీరం, ఏమండి, కర్మ అనేది నూనె, దీపం అనేది ఆత్మ వెలుగు, ఏమండి, ఆ ఆత్మ వెలుగుని మన పరమాత్మునికి అర్పణం చేస్తున్నాం. ఒకసారి కాలిన వంటి ఒక శరీరాన్ని తిరిగి తిరిగి కాల్చి భగవంతునికి దీపం పెట్టడం వల్ల అక్కడ మీకు నెగిటివే వస్తుంది తప్ప పాజిటివ్ రాదు. కాల్చిన బట్ట వేసుకొని పూజలు కూర్చుంటామా మనము? కాల్చిన వంటి బట్ట వేసుకొని మనం స్క్రీన్ కర్టన్స్ వేసుకుంటామా? వేసుకోలేము. కాల్చిన వంటి వస్త్రాలు వేసుకొని, అంటే సగం కాల్చిన వంటి వస్త్రాలు వేసుకొని మార్కెట్కి వెళ్ళగలుగుతామా? ఏమండి, అలాగనే భగవంతుని దగ్గర కూడా ఏ పూటకు ఆ పూట ఉదయం కాల్చిన వంటి వత్తులు ఏదైతే ఉందో సాయంత్రం కాల్చేటప్పుడు ఆ వత్తులు తీసేయాలి. లేని పక్షాన అక్కడ మీకు జ్యేష్ఠాదేవి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవాలి. ఇంకొకటి ఏంటంటే నిండుగా నూనె పోసేస్తారు. ఆ నిండుగా నూనె పోసేటప్పుడు ఆ వత్తి బయటకు వచ్చిన తర్వాత ఆ వెలుగుతూ ఉన్నప్పుడు ఆ నూనె ఏం చేస్తుంది, ఒక్కొక్క డ్రాప్ కింద పడుతూ ఉంటుంది. అలా డ్రాప్ కూడా కింద పడకూడదు. భగవంతునికి వెలిగించిన వంటి ఏదైతే కర్మ ఉందో పరిపక్వనంతో స్వామికి అర్పణం చేయాలి మనం. ఆ స్వామికి పరిపక్వనం చేసినప్పుడే ఆ కర్మ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అంటే మీరు చేసుకున్నటువంటి పుణ్యం అనేది మీకు చేరుతుంది. సో ఈ రకంగా కంటిన్యూ ఉండడం వల్ల ఏమవుతుందయ్యా అంటే మీకు రిజల్ట్ కలగటం చేయటం అని జరుగుతుంది. ప్రతిరోజు కూడాను ఉదయం కానీ సాయంత్రం కానీ మార్చుకోవడం చాలా మంచిది. అలాగే నూనె గురుగారు, కొంతమంది నూనె ఉంటుంది, నూనె మిగిలిపోతుంది, అందులో కూడా ఒత్తులు సరే కొత్త వేసినా కూడా అదే నూనెలో వేస్తూ ఉంటారు. అది కూడా మంచి ప్రశ్న వేశారు మీరు. కొంతమంది ఏంటంటే మిగిలిన వంటి నూనె, కింద జారిన వంటి నూనె, ఓ పాత్రలో ఉన్న వంటి నూనె దీపం కింద వాడుతుంది, అదే పోసి వెలిగిస్తుంటారు. పొరపాటున కూడా చేయకూడదు. మరి అది ఏం చేయాలి గురుగారు అనేసి మనకు వచ్చేవంటి మెయిల్స్తో కానీ మెసేజ్తో కానీ వచ్చేవంటి మెసేజ్లో వాళ్ళు ఏంటి అంటే దాన్ని మీరు ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటారు కదమ్మా. అప్పుడు ఆ మిగిలిపోయిన ఆ సాంబ్రాణి దాంట్లో వేసి ఆ కొబ్బరి తెంకాయలో కానీ మన చింతబొగ్గులో కానీ దాంట్లో కానీ వేసి మీరు ముట్టించండి. ముట్టిస్తే అది తప్పలేదు. అంతేగాని అయ్యో మిగిలిపోయింది కదా అని మళ్ళీ మనం అందులో పోయటము, పొద్దున వేసింది కాస్త అట్లగా ఆగిపోయింది కదా అని ఉండకూడదు. ఏ పూటకు ఆ పూట శుద్ధి చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం భోజనం చేసే సమయం అంటూ కూడాను ఉదయం చేసింది రాత్రి తినకూడదు, రాత్రి చేసింది ఉదయం తినకూడదు అని కొద్ది పెద్దలు సామెత ఉంది. ఏమండి, అంటే అది పాడైపోతుంది కాబట్టి. అంతే కదమ్మా. ఎందుకంటే నిద్రావస్థ ఎప్పుడైతే కూడా మారుతుందో రాత్రి అని రాత్రి అని ఏంటంటే నిద్రావస్థ, అన్ని మిషన్స్ అన్నీ కూడాను దేహము అంతా కూడా స్లీప్ అవుట్లో అయిపోతుంది కాబట్టి నిద్రావస్థలో ఉంటుంది. అప్పుడు దేవుడి దగ్గర కూడా ఎటువంటి కూడా మనం దీపం కానీ అగరబత్తి కానీ ధూపాలు కానీ ఏం పెట్టాం మనం. అలాంటి అవస్థలు ఉన్నప్పుడు ఈ ఒక్కది కూడాను నూనె ఎప్పుడైతే కూడాను
పడిపోతుందో అది తీసుకొచ్చి అందులో పోసి మళ్ళీ ముట్టియడం అలాంటివి ఏం చేయకుండా చక్కగా ఏ పూటకు ఆ పూట చేసుకుని పెట్టుకొని నైవేద్యము తోచిన వంటి స్ఫటిక బెల్లము, కిస్మిస్, ద్రాక్ష ఫలాలు, పండు పలహారాలు పెడితే సరిపోతుంది. చాలా చక్కని వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. అద్భుతమైన వైబ్రేషన్స్ కలుగు. అలాగే భగవంతుడి దగ్గర ధూపం, దీపం, నైవేద్యం అంటాం కదా గురువుగారు. అలాంటప్పుడు మనం కర్పూరం హారతి ప్రతిరోజు మనం ప్రతిరోజు పూజా విధానంలో కర్పూరం అనేది ప్రతిరోజు వెలిగించాలంటారా? అవునండి, ప్రతిరోజు కూడాను ధూపానికి, ఎందుకంటే దేవుడు కదమ్మా, దేవుడికి కూడా ప్రతిరోజు కూడా దీపం వెలిగించి అగరబత్తి వెలిగించాలి. కర్పూరం కూడా ప్రతిరోజు ఎక్కువ కాకుండా 2 బిళ్ళలు వెలిగించి చూపించి స్వామివారి ఆశీర్వచనం చేసుకుంటే సరిపోతుంది. అలాగే పూలు గురువుగారు, ప్రతిరోజు పూలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నవారు ప్రతిరోజు మనం పూజా విధానంలో పూలు పెట్టాలంటారా? పూజ చేసుకుంటే పువ్వులు ప్రతిరోజు భగవంతు అంటే వాడిపోయిన పువ్వులు మన దేవుడి దగ్గర ఉండకూడదు. వాడిపోయిన పూలు ఉండకూడదు. మీరు 100 ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు? ఒక ఫోటో పెట్టుకోండి, 2 ఫోటో పెట్టుకోండి, 3 ఫోటో పెట్టుకోండి. మీకు బాగా సేవ చేయాలి భగవంతుడు అంటే 200 ఫోటోలు పెట్టుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటి అంటే మీకు సేవ చేసుకున్నవంత అంటే కొంత శక్తి మీకు కలగాలి. అంటే పువ్వులు లేని పక్షంలో ఒకవేళ ఈ ధూపం దీపం పెట్టుకొని చేసేసుకోవచ్చు. పువ్వులు లేని పక్షంలో మీరు ఏం చేస్తారంటే దీపాన్ని వెలిగించి అగరబత్తులు చూపించి కర్పూరం చూపిస్తే సరిపోతుంది. తర్వాత మీరు బజార్ నుంచి కొనుక్కొచ్చినా లేదంటే మీ పెరట్ నుంచి కోసుకొచ్చినట్టు పూలు ఏదైతే ఉందో ఆ పూలు పెట్టి చేసుకోండి. ఇలా చేస్తే ఇంట్లో ధనప్రాప్తి ఉంటుంది, మంచి అష్టైశ్వర్యాలు వస్తాయి. సువాసన కలిగిన పూలను పెట్టచ్చు. సువాసన కలిగినటువంటి మల్లె పూలు, జాస్మిన్లు, అలాంటి గులాబీ పూలు పెట్టుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు, సూచనలు. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అలాగే గురుగారిని కలవాలనుకుంటే ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మళ్ళీ తిరిగి గోపురం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.